అందరికీ నమస్కారం. మా శ్రీగంధం మొక్కలైతే మాది ఒక ఎకరం చేనున్నది. దాని చుట్టూ దాంట్లో ఎడ్లు ఇడిచిపెడతా అంటే ఈ ఫినిషింగ్ అసలే ఇరిగినాయి, కిందికి పడ్డాయి. ఇప్పుడే ఇవి తవ్వి మళ్ళీ కొత్తవి పెట్టడం జరిగింది. మాది చాలా ఇబ్బంది పడ్డాం. పైనుంచి వర్షం వస్తుంది, మళ్ళీ లోపల ఎడ్లు ఉన్నాయి. చూడండి ఒకసారి. మళ్ళీ ఫినిషింగ్ అయితే ఖరాబ్ చేసినాయి. వచ్చే సంవత్సరం మన ఒరిజినల్ రాళ్ళు తెచ్చి పెట్టాలి. ఈ సిమెంట్ పోల్ మాత్రం అసలే వద్దు. దేశీ ఇవి ఒక 1 నుంచి 2 ఇయర్సే వస్తున్నాయి. తర్వాత ఈ సిమెంట్ మొత్తం రాలిపోవడం జరుగుతుంది. అసలే బాగుంటలేదు. కాబట్టి మనం ఏదైనా మంచి రాళ్ళు తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒకటేసారి పని పడిపియాలి. మనం ఇప్పుడు మాదైతే ఒక ఎకరంలో శ్రీగంధం చెట్లు 400, ఎర్రచందనం చెట్లు 400 పెట్టడం జరిగింది. కానీ ఎర్రచందనం చెట్లు అన్ని బతకలే, మేకలు తిన్నాయి ఎండాకాలం. కొన్ని అయితే ఉన్నాయి లోపల. ఈ శ్రీగంధం చెట్లు అయితే టోటల్గా ఉండడం జరిగింది. చూడండి, చెట్లు అయితే పెద్ద పెరగడం జరిగింది. ఇగో ఈ సైజు వచ్చిన ఒక్కొక్కటి సన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి లావు అవుతున్నాయి. మరి ఇటు ఏ పెస్టిలైజర్ కానీ ఏ మందులు అయితే వాడకూడదు. ఓన్లీ ఇది అడవి మొక్క కాబట్టి న్యాచురల్గానే అట్నే పెరగాలి. అది ఇక ప్రకృతిగా బాగుండాలని మేము కూడా ధైర్యం చేసి ఒక ఎకరం వేసేసినాం. ఇప్పుడు వేసి 5 ఇయర్స్ అవుతుంది. చెట్లు అయితే ఇట్లా గ్రోత్ వచ్చినాయి, కొన్ని రాలేదు. చూడండి, మా చిన్నోడు అయితే గమనిస్తాడు. హోమ్సిక్ అయిపోతుంది. 28కి వెళ్ళిపోతాడు. ఖమ్మం ఎస్ఆర్ కాలేజీ చూడండి, మొత్తం ఈ వానలో ముక్కు సర్ది అవుతుంది. ఎలాగైనా చదువుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. వెళ్ళిపోతా అని నేనే గుంజుకొచ్చిన ఈ కష్టాలు చూపెట్టాలని. బాధపడుతున్నాము. ఇప్పుడు పెసర్ చేను చూస్తానికని వెళ్తున్నాం. ఈ వర్షాలు అయితే బాగా వస్తున్నాయి. అంతా బాధ. ఈ స్టూడెంట్లకు పేరెంట్స్ ఫీజు కట్టని పరిస్థితి. ఏ చేను వేసినా వస్తే వర్షాలు బాగా వస్తున్నాయి, రాకపోతే రావట్లేవు. ఈరోజు మళ్ళీ వర్షమే. చూడండి, మేము శ్రీగంధం చుట్టూ ఫినిషింగ్ గట్టిగా చేసి లోపల ఎట్లు వదిలిపెట్టి మళ్ళీ పెసర్ చేను చూస్తాను కానీ ఇటు వచ్చినాం. చూసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పెసర్ చేను చూపిస్తాను మీకు. చూడండి, ఆ రోజు ఉన్న పూత ఇప్పుడు లేదు, మొత్తం రాలిపోయింది, కింద పడిపోయింది. పెసర్ చేను నిగ వచ్చింది, అట్నే వెళ్ళిపోయింది. గాలి అయితే బాగా వస్తుంది. మళ్ళీ వచ్చేటట్టున్నది తుఫాను. చేను పెసర్ చేను చూడండి, వేస్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే గమనిస్తున్నారు, బాధపడుతున్నాడు. మా వాడు చిన్న ముఖం వేసుకున్నాడు. పెసర్ చేను చూసి తినడానికి కూడా కాయలు లేవని తినడానికి తెంపుకొద్దామని బయలుదేరినాం. లాస్ట్కు ఒక్క కాయ కూడా లేదు. మావాడు వెనక వస్తున్నాడు. నేను కాలేజీకి వెళ్ళిపోతా, పెసర్ చేను కాయలు తెంపుకొద్దామని వస్తే ఒక్క కాయ కూడా లేదు. జీరో అట్లా అవుతుంది వ్యవసాయం పని అంటే. ఎంత బాధనో చూడండి ఒకసారి. కానీ రైతు బాధ ఎవరికి రాకూడదు. ఏదైనా ఇప్పుడు రోజువారీ పనికి పోయేటోళ్ళు కూడా రోజు 1000 నుంచి 2000 నుంచి 3000 తెస్తారు. బిజినెస్ చేసేటోడు కూడా లక్షలు రావచ్చు, లక్షలు పోవచ్చు. కానీ ఇది అలా కాదు. ఆకాశానికి కింద భూమిని నమ్ముకొని చేస్తాడు రైతు. ప్రతి ఒక్కరు రైతుల్ని పీడించి వాళ్ళే. ఎవరైనా నేను చెప్పే మాటలు ఒకసారి వినండి, ఎంత బాధ ఉంటుందో. ఇప్పుడు కాల వర్షం వచ్చినా ఎవరికి చెప్పలేం, పండగ పోయినా ఎవరికి చెప్పలేము, ఏం చేయలేము. పెసర్ చేనులో అయితే ఒక కాయ లేకుండా అయిపోయింది. అప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గుడ్డి షికారుగా మన చేతికి వస్తుందేమో అనుకున్నారు. కానీ లోపలనే దున్నే పరిస్థితికి వచ్చింది చేను అయితే. ఇలా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కసారి నీళ్ళు లేక ఇగో మేము బోర్ వేయించినాం. ఇది కాదు, దీంతో ఆరో బోర్. ఇది ఆరో బోర్ కొద్ది నీళ్ళు పడ్డాయని అనిపిస్తుంది, కానీ మోటార్ అయితే ఫిట్ చేయలేదు, డబ్బులు లేక. ఇలా ఉంటుంది రైతు బాధ. ఎవరైనా రైతు మీద, బట్టల షాపోడు, బంగారం షాపోడు, ఈ కిరాణా షాపోళ్ళు, బెల్ట్ షాపోళ్ళు, కూలోడు, వడ్లోళ్ళు, మంగళోళ్ళు, ఎవరైనా సరే ఇంకా చెప్పుకుంటా పోతే చాలామంది రైతు కూరగాయలు కానీ ఏదైనా ఆశపడేటోళ్ళే. కానీ రైతుకు మాత్రం ఎవరిది ఆశ ఉండదు. ఇది నిజమా కాదా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ రైతు మిత్రులు. అందరు బాగుండాలి, అందులో మనం ఉన్నట్టు కాన్సెప్ట్తోనే మనం వీడియో చేసే వీడియో. ఎవరి కోసం కాదు, ఎవరిని కించపరిచేటట్టు కాదు. థ్యాంక్ యూ.